తమిళ నటుడు, ప్రస్తుత రాజకీయ నాయకుడు, టీవీకే అధ్యక్షుడు విజయ్ గారి సంగతి మనందరికీ తెలిసిందే. ఆయన కొత్త పార్టీ పెట్టారు. ఆయన అంతకుముందు సినిమాల్లో చాలా సక్సెస్ఫుల్గా చెప్పాలంటే మన పవన్ కళ్యాణ్ గారికి మన తెలుగు రాష్ట్రాల్లో ఎంత క్రౌడ్ పుల్లింగ్, ఎంత స్టార్డమ్ ఉందో అలాంటి క్రేజే తమిళ్లో విజయ్ గారికి కూడా ఉంది. సో అలాంటి క్రేజ్ ఉన్నటువంటి నటుడు ఇప్పుడు రాజకీయంగా ఆయన అడుగులు వేస్తూ ఆయన ఒక పార్టీ పెట్టుకుని రేపు రాబోయేటువంటి తమిళనాడు ఎలక్షన్స్లో చాలా కింగ్ కావచ్చు లేదా కింగ్ మేకర్ కావచ్చు అనే ఆలోచనలో చాలా భారీ ఎత్తున ప్రచారం చేసుకుంటూ వస్తున్నటువంటి పరిస్థితి. అయితే నిన్న అక్కడ ఒక రాజకీయ ర్యాలీ జరుగుతున్నటువంటి ఈ సమయంలో ఆ ర్యాలీలో దాదాపు 40 మంది తొక్కిసలాట్లో చనిపోయారని చెప్తున్నటువంటి పరిస్థితి. అసలు ఇంత కారణం అంటే 40 మంది నార్మల్గా ఎప్పుడూ కూడా అటు సినిమా మీటింగ్ కావచ్చు, సినిమాకి సంబంధించినటువంటి ప్రీ రిలీజా లేదంటే ఇంకొకట మనకి హైదరాబాద్లో జరిగినటువంటి సంధ్యా థియేటర్ దగ్గర జరిగినటువంటి తొక్కిసలాట్లో ఒక మహిళ అలాగే ఒక చిన్న బాబు ప్రాణాపాయ స్థితిలో ఇప్పటికీ ఉన్నటువంటి పరిస్థితి. రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి మీటింగ్లో అయితే చెప్పాల్సిన అవసరమే లేదు. నాట్ ఓన్లీ మన తెలుగు స్టేట్, నాట్ ఓన్లీ తమిళనాడు, ఇండియాలోనే కాదు ఇతర దేశాల్లో కూడా ఈ రాజకీయ మీటింగులు జరిగినప్పుడు లేదా ఇతర సినిమాకి సంబంధించి స్పోర్ట్స్కి సంబంధించి జరిగినప్పుడు చాలా సందర్భాల్లో తొక్కిసలాట్లు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఇలా సినిమాలకు సంబంధించిన సినిమాల నుంచి వచ్చినటువంటి హీరోలు రాజకీయంగా మారినప్పుడు వాళ్ళ మీద అభిమానం ఇంకా ఎక్కువ పెరుగుతుంది. మా కోసం వచ్చాడు ఒక నాయకుడు అని చెప్పి వాళ్ళ హీరోని ఒక నాయకుడిగా చూసుకుంటున్నప్పుడు అక్కడ జనం అనేది వాళ్ళు ఓన్ చేసుకునటానికి, ఎక్కువగా చూడడానికి, వాళ్ళతో కలిగటానికి, వీలైతే ఒక ఫోటో దిగటానికి చాలామంది ప్రయత్నిస్తూ ఉంటారు. అలాంటి సందర్భమే ఇక్కడ తమిళనాడుకు సంబంధించినటువంటి కారూరులో కూడా జరిగింది. అయితే అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్కి వ్యతిరేకంగా విజయ్ గారు చాలా భారీగా ఆయన మాటలు యుద్ధమే చేస్తున్నారని చెప్పాలి. అలాంటి ఈ టైంలో ఎందుకని అంత బందోబస్తు ఇవ్వలేకపోయారు అని చెప్పి తమిళనాడుకి ఇప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ మీద, అక్కడ స్టాలిన్ ప్రభుత్వం మీద విజయ్ ఒక రకంగా ఘాటుగానే స్పందిస్తున్నటువంటి పరిస్థితి. కేవలం ఇదంతా కూడా ప్రభుత్వ వైఫల్యమే, ప్రభుత్వం మాకు సరైనటువంటి ఆర్గనైజింగ్ ఇవ్వలేదు, చిన్న ప్లేస్ ఇచ్చారు అని చెప్పి వాళ్ళు విజయ్ గారు చెప్తున్నటువంటి మాట. అయితే ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం కూడా చాలా సీరియస్గానే తీసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. స్టాలిన్ గవర్నమెంట్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి కొన్ని మానవ హక్కుల సంఘాలు కావచ్చు, వెంటనే విజయ్ గారిని అరెస్ట్ చేయాలి. ఏ రకంగా అయితే ఆంధ్రప్రదేశ్లో ఒక చిన్న థియేటర్ దగ్గర తొక్కిసలాట్లో జరిగినటువంటి సంఘటనకు ఒక మహిళ బలైపోయి ఇంకొక చిన్న పిల్లవాడు ఇప్పటికీ తను పూర్తిగా కోలుకోలేని స్థితిలో ఉన్నాడో, ఇలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు ఇక్కడ ఎలాంటి ఆలోచన లేకుండా తెలంగాణ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు అల్లు అర్జున్ని ఎలా అరెస్ట్ చేసి లోపల వేశారో అదే తరహాలో ఇప్పుడున్నటువంటి టీవీకే అధ్యక్షుడు, నటుడు విజయ్ గారిని కూడా అరెస్టు చేసి లోపల వేయాలి. 40 మంది ప్రాణాలు తీయటం అంటే 40 కుటుంబాలు ఆ ఘోష, వాళ్ళ మీద ఎంతో ప్రాణం పెట్టుకుని నడుస్తున్నటువంటి కుటుంబాలు ఉంటాయి. అలాంటి కుటుంబాలు ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళకి ఎలా న్యాయం చేయగలుగుతారు, రాజకీయంగా ఎదిగిన తర్వాత న్యాయం చేస్తారా అని చెప్పేసి ఏమన్నా తప్పించుకునే ప్రయత్నం చేస్తారా విజయ్ గారు, లేదంటే తమిళనాడు గవర్నమెంట్ ఏమన్నా సపోర్ట్ ఇచ్చి ఎవరైతే చనిపోయారో వాళ్ళకి ఏమన్నా ఎక్స్గ్రేషియా ప్రకటించే అవకాశాలు ఉన్నాయా, లేదా దీన్ని అంతటికీ కూడా కారణం ఒక విజయ్ గారు అని చెప్పే ప్రయత్నం చేస్తుందా అంటే డెఫినెట్గా ఇరు వర్గాలు కూడా ఎవరి మీద వాళ్ళు దుమ్మెత్తి పోచుకునే ప్రచారమే చేస్తున్నారు తప్ప బాధితులకు న్యాయం జరిగేటువంటి విధంగా అయితే చేయట్లేదని అనిపిస్తుంది. మరి గవర్నమెంట్ సీరియస్గా తీసుకుని అతన్ని అరెస్ట్ చేసి కోర్టుకు వెళ్ళి దానికి సబ్మిట్ చేస్తే పోలీస్ ప్రొటెక్షన్ ఇవ్వలేదు అని చెప్పి ఇటు విజయ్ గారు కూడా ఏమన్నా అటు గవర్నమెంట్ మీద తిరిగి ప్రెజర్ తెచ్చేటువంటి ప్రయత్నం చేస్తారా? రాజకీయాల్లో ముఖ్యంగా ఇప్పుడు తమిళనాడు రాజకీయాలు చాలా రసవత్తరంగానే మారాయి. ఒక పక్క జయలలిత గారు పోయిన తర్వాత వన్ సైడ్గా ఉండేటువంటి స్టాలిన్ గారి కూటమి స్టాలిన్ గారి ప్రభుత్వం అంతా కూడా ఇప్పుడు మళ్ళీ విజయ్ గారితో రావటంతో కొంత ఆసక్తికరంగానే మారింది. అంతేకాదు అటు బీజేపీ కూడా అక్కడ బలపడాలని ఇంకొక పక్క రాజకీయంగా రెడీగా తన ప్లాన్స్ తను వేసుకుంటూనే ఉంది. ఈ టైంలో ఇది ఎవరికి కలిసి వచ్చే అంశం, ఇటు ముఖ్యంగా విజయ్ గారికా లేదా తమిళనాడు ప్రభుత్వానికా? దీన్ని ఒక రాజకీయంగా ఉపయోగించుకోవాలన్నట్టుగానే రెండు అక్కడ ఉన్నటువంటి పార్టీలు కూడా అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే దీన్ని ప్రభుత్వం మీద తోసేయాలి, దీంతో ప్రభుత్వం దిగిపోవాలి, నెక్స్ట్ ఎలక్షన్స్ మీద ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత రావాలి అని చెప్పి విజయ్ గారు పెడుతున్నటువంటి ప్రెజర్గా వాళ్ళ మీద నెట్టేయాలని ఒక నెపంగా కనిపిస్తుంది. అలాగే అక్కడ ఉన్నటువంటి స్టాలిన్ ప్రభుత్వం కూడా
విజయ్కి పెరుగుతున్నటువంటి ఆదరణ కావచ్చు, విజయ్కి వస్తున్నటువంటి మంచి పాజిటివ్నెస్ కావచ్చు, ఇదంతా తగ్గించాలి అంటే ఇదంతా కూడా విజయ్ తన తప్పిదం వల్లే, ఇంతమందిని పిలవటం వల్లే, క్రౌడ్ పుల్లింగ్ చేయటం వల్లే, ప్రజల్ని ఇబ్బంది పెట్టు అలాంటి చిన్న గ్రామాల్లో, చిన్న విలేజెస్లో మేము పర్మిషన్ ఇవ్వకపోయినా తను చేయటం వల్లే వచ్చింది, తను కావాలనే తన బలాన్ని చూపించుకోవటం కోసం చేశాడు అనే ప్రయత్నంతో చేస్తున్నట్టుగానే ఉంది అని చెప్పి వాళ్ళు కూడా, గవర్నమెంట్ కూడా విజయ్ మీద నెట్టేటువంటి ప్రయత్నం, టీవీకే పార్టీ మీద నెట్టేటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నాం. సో ఏదేమైనా సరే నిన్న జరిగినటువంటి సంఘటన చాలా దారుణమైంది. ముఖ్యంగా ప్రజలు మారాలి. ఇలాంటి క్రౌడ్ పుల్లింగ్ డెఫినెట్గా ఆ హీరో కావచ్చు, లేకపోతే పొలిటికల్ లీడర్ కావచ్చు, ఇంత క్రౌడ్ పుల్లింగ్ చూపించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇంత అంటే నిజంగానే మనం కూడా మారాలి, జనాలు కూడా మారాలి. అక్కడ చూస్తే ఏమొస్తుందో ఏంటో నాకైతే అర్థం కాదు. అంత క్రౌడ్లో మనం వెళ్ళి అంత ఇబ్బంది పడుతూ, పక్క వాళ్ళని ఇబ్బంది పెడుతూ, మన కుటుంబాల్ని చిందరవందరైపోయేటువంటి పరిస్థితికి మనం ఎందుకు రావాలి అనేది ఒకసారి ఆలోచించుకుంటే మంచిది. కొంచెం ఇలాంటి పబ్లిక్ మీటింగ్స్కి వాళ్ళ బలాన్ని వాళ్ళు చూపించుకోవడం చేసేటువంటి ప్రయత్నంలో అరేంజ్మెంట్స్ బాగా చేస్తే బాగానే ఉంటుంది. కానీ ఒకరికొకళ్ళు రాజకీయంగా ఉపయోగించుకోవడం కోసం ఇలాంటివి చేస్తే మాత్రం డెఫినెట్గా ఇబ్బందే. సో ఏదేమైనా సరే నాకు తెలిసి విజయ్ గారిని అరెస్ట్ చేయటం పక్కా అనే విధంగానే కక్ష సాధింపా, లేదంటే అతని మీద తోసేటువంటి ప్రయత్నమా, లేదంటే ఇది అరెస్టుతో అటు విజయ్కి కూడా మంచి పాజిటివ్నెస్ కూడా వచ్చేటువంటి అవకాశం కింద ఏదైతే నిన్న నెగిటివ్ అయిందో అది మళ్ళీ పాజిటివ్గా చేసుకునేటువంటి అరెస్టుతో తన మీద పాజిటివ్నెస్, సింపతి క్రియేట్ చేసుకునేటువంటి పరిస్థితులుగా ఉన్నాయి. ఏదేమైనా సరే పార్టీలు కాదు ఇక్కడ, ఆ కుటుంబాల పరిస్థితి ఏంటి, ఆ కుటుంబాలు ఎలా ఇబ్బందులు పడుతున్నాయి, ఎలాంటి పరిస్థితులు ఫేస్ చేస్తున్నాయి అనేది ఇద్దరూ కూడా ఒక నిర్ణయానికి వచ్చి ముందు అక్కడ ఇబ్బంది పడినటువంటి ఆ కుటుంబాలను దగ్గర తీసుకునే ప్రయత్నం అయితే చేయాలని కోరుకున్నాం.